She's so very humble and kind-hearted. Prabhas garu. నాకు సుమ గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆవిడ జోస్ ఇస్తారు అందరికి. సో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యూ. మొన్న జపాన్లో ఇలాంటివన్నీ చేశాను. మీకు కూడా మీకు నచ్చిందని పిల్లకి కూడా వేసుకున్నాను. సో ఈ చల్లో ఇంతమంది వచ్చారు, ఇబ్బంది పడుతున్నారేమో చూసుకోండి జాగ్రత్తగా. టూ మచ్ చల్ ఉంది. యా, అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అనిల్ తడాని నా బ్రదర్, మన బాంబే మన సినిమాలన్నీ చేస్తారు. ఆయనే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది. అనిల్ డార్లింగ్, అనిల్ బ్రదర్. ఓ ఈజ్ డౌన్ సమ్వేర్. అనిల్ తడాని. ఓకే బ్రదర్, ఐ లవ్ యూ. అండ్ సంజయ్ సార్, సార్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు. అసలు ఏంటి సార్ అది? మీరు క్లోజ్అప్ పెడితే మొత్తం తినేస్తారు. సంజయ్ సార్, మా నానమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు. నానమ్మ కథ, మా నాన్నమ్మ మనవడ కథ ఈవిడు పెడదాం అన్నాడు. చాలా బాగా చేశారంటే అనుకున్నాను. కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను. నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయింది. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ మనవడ కథ. సో అది. అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా కష్టపడి చేసిన సినిమా. ఈ సినిమా ప్రతిసారి ఎవళ్ళు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది. మాల్విక టాల్, బ్యూటిఫుల్ ఐస్, 2.5 years ఒక సినిమా కష్టపడింది. నిధి అంటే సెట్లో అందరికి ఫేవరెట్. పాజిటివ్, కామ్, దాని పని చేసుకుంటుంది. బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్సన్. వెరీ రేర్ కాంబినేషన్. సల్మాన్ మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్. బాహుబలి, థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. నా స్పీచ్ ఇలాగే ఉంటుంది, బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయమన్నారు కదా. ఎప్పుడు ఇలాగే చెప్తాడు. ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా, స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరు. ఓకే, ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే ఇది అసలు 3 సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి, ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ ఈయన సరే తర్వాత చెప్తా. ఈయన ఏదో చేస్తారు, ఏదో రాస్తారు. ఈయన అసలు విశ్వ గారు 3 సంవత్సరాలు మేం భయపడ్డాం, కానీ ఈయన అసలు భయపడ్డా. ఏంటి సార్ ఆ ధైర్యం? ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు? మీరు, మీ వైఫ్, మీ ఫ్యామిలీ
ఏం తిన్నారు సార్? కొంచెం మాకు కూడా చెప్తే